హాయ్ గాయ్స్, వెల్కమ్ టు GTA 5 తెలుగు మోడ్ సిరీస్. ఫ్రెండ్స్, ఈ క్యారెక్టర్ గురించి మీ అందరికి తెలిసి ఉంటుంది. ఇతని పేరు ఫ్రాంక్లిన్. మీరు ఎవరైనా GTA 5 ఇంతకుముందు ఆడుంటే ఈ క్యారెక్టర్ గురించి మీకు బాగా తెలిసి ఉంటుంది. అంతేకాకుండా మనకి GTA 5లో ఫ్రాంక్లిన్తో పాటు ఇంకో 2 క్యారెక్టర్స్ ఉంటాయి, మైకెల్ అండ్ ట్రెవర్. వాళ్ళకి సంబంధించిన వీడియోస్ కూడా ఫ్యూచర్లో చేస్తాను. ఫస్ట్ అయితే మనం ఫ్రాంక్లిన్కి సంబంధించిన ట్రైలర్ మోడ్ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ని ఈరోజు ప్రారంభించబోతున్నాం. నో, ఈ గేమ్లో ఇదే ప్రాబ్లం, మాటల కన్నా బూతులు ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం ఫ్రాంక్లిన్కి ఈరోజు కొంచెం జాబ్ అనేది యాడ్ చేద్దాం. ఫ్రాంక్లిన్కి ప్రస్తుతానికి ఎటువంటి జాబ్ లేదు. సో ట్యాక్సీ డ్రైవర్ జాబ్ అయితే బెటర్. సో మనం ఇప్పుడు ఫ్రాంక్లిన్ దగ్గర ఎంత మనీ ఉందో చూద్దాం. ఇక్కడ చూసుకుంటే $18,345 ఉంది. చూద్దాం, ఈరోజు ట్యాక్సీ డ్రైవర్ జాబ్లో ఫ్రాంక్లిన్ని జాయిన్ చేద్దాం. సో లెట్స్ గో ఫ్రెండ్స్. ఇదే తన బైక్. తన ప్రస్తుతానికి ఇల్లు కూడా లేదు, ఆ ఇల్లు కూడా వెతుకుతాం. సో మనం ఫస్ట్ ట్యాక్సీ డ్రైవర్ జాబ్ ఎక్కడ వెతుకుతాం. ఐ థింక్ అది ఇక్కడ అనుకుంటా. ఇక్కడ మనం వే పాయింట్ సెట్ చేసి అక్కడ వెళ్దాం. వే పాయింట్ సెట్ అది మేబీ తర్వాత అది ఫిక్స్ అవ్వచ్చు. సో ముందైతే మనం అక్కడికి వెళ్దాం ఫ్రెండ్స్. నా చుట్టుపక్కల మీకు ఏమైనా నాయిస్ కనుక వినిపిస్తే ప్లీజ్ ఏమనుకోకండి. ఎందుకంటే నేనున్న చుట్టూ ఏరియాలో ఎప్పుడు కూడా మైక్ సెట్స్ అండ్ ఇప్పుడు వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. సో ఏమనుకోకండి, గేమ్ని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. గేమ్ కొంచెం లిటిల్ బిట్ ఫ్రేమ్ డ్రాప్స్ అవుతున్నాయి. ఫ్రేమ్ డ్రాప్స్ కాదు, ఐ థింక్ సో. నాకు తెలిసి ఇక్కడ ఉన్న ట్రాఫిక్ వల్ల అనుకుంటా, లేకపోతే నేను రికార్డ్ చేస్తున్న దానివల్ల అనుకుంటా. మామూలుగా అయితే నా దాంట్లో చాలా ఫ్లూయిడ్గా గేమ్ ప్లే అవుతుంది, కాకపోతే ఈ రికార్డర్ వల్ల అనుకుంటా. ఓ మ్యాన్, దగ్గరికి వచ్చాము. ఫ్రెండ్స్, ఏ పాయింట్ సెట్ అవ్వట్లేదు అంటే సరే, మాన్యువల్గా వెళ్దాం. ఈ గేమ్ చాలా పాపులర్ ఫ్రెండ్స్. మనకి GTA సిరీస్లో వైస్ సిటీ తర్వాత GTA 5 అనేది చాలా పాపులర్ అయింది ఫ్రెండ్స్. ఇది కేవలం మోడ్ సిరీస్ మాత్రమే. ఇది ఏదో వీళ్ళు గేమ్లో ఇస్తారనుకోకండి, దీన్ని నేను మోడ్ చేసుకున్నాను. ఆ మోడ్ సిరీస్కి సంబంధించిన వీడియోస్ చేయమని మాత్రం నన్ను అడగండి, ఎందుకంటే దానికి సంబంధించిన యూట్యూబ్ కాపీరైట్స్ అనేవి ఉంటాయి. నా మీద కాపీరైట్ కేసు పడుతుంది, కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది. సో దాన్ని నేను చేయలేను. యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్ మోడ్ సిరీస్ సంబంధించి, వాటి మీద చూడండి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మనం ఈ ట్యాక్సీ డ్రైవర్ జాబ్ అప్లై చేయడానికి వచ్చాం. చూద్దాం. ఐఎమ్ సారీ, దిస్ జాబ్ రిక్వైర్స్ యూ టు హ్యావ్ ఏ ట్యాక్సీ లైసెన్స్. సో ఫ్రెండ్స్, ముందు మనకైతే ట్యాక్సీ లైసెన్స్ కావాలంట. సో లైసెన్స్కి అప్లై చేద్దాం. అది కూడా ఇక్కడే ఉంటుంది. ఏ పాయింట్ ఏదో సెట్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ గేమ్లో నేను దాన్ని ఫిక్స్ చేస్తాను. రిటర్న్ అందుకే రోడ్డు. అంతేకాకుండా నా మైక్ కూడా చాలా నాయిస్ని పిక్ చేస్తుంది. ఇది మామూలుగా మన హెడ్సెట్కి వచ్చే మైక్ ఇది. ఫ్యూచర్లో నేను కూడా ఒక మంచి మైక్ అయితే అప్గ్రేడ్ అవుతాను. నేనైతే ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో పెట్టాను ఒక మైక్, OM1 మైక్ అయితే ఆర్డర్ పెట్టాను. అది వస్తుంది, క్రిస్మస్లోకి వస్తుంది. అది చూద్దాం, దాంతో లాందో లేకపోతే ఫ్యూచర్ లెక్క మంచి మైక్ అయితే అప్గ్రేడ్ అవుతాం. ఎందుకంటే నా చుట్టుపక్కల ఎప్పుడు నాయిస్ ఉంటుంది. సో మనం బెటర్ మైక్ని అప్గ్రేడ్ చేసుకోవడం బెటర్ మనం. సో ఫ్రెండ్స్, మనం దగ్గరికి వచ్చేసాం. ప్రస్తుతానికి అయితే ఫ్రాంక్లిన్కి ఇక్కడ లైసెన్స్ అయితే అవసరం. Hey, what's up?
ఇక్కడ ఇది చూసుకుంటే ఇక్కడ మనకి డిగ్రీ వస్తుంది. సో మనకైతే డిగ్రీ అవసరం లేదు. ఇక్కడే మనకి లైసెన్స్ అయితే వస్తుంది. సో లైసెన్స్ అప్లై చేద్దాం. ఓకే, ఏం క్రాష్ లేకుండా మనం గేమ్కి సంబంధించిన 2 hours అయితే మనం చాలా నీట్గా డ్రైవ్ చేయాలి. అప్పుడే మనకు లైసెన్స్ అయితే వస్తుంది. చూద్దాం. మనం బెటర్ స్లోగా వెళ్ళడం బెటర్, ఎందుకంటే స్పీడింగ్ వెళ్ళినా కూడా లైసెన్స్ని క్యాన్సిల్ చేసేస్తారు ఇవ్వడం. సో ఓ బాడీ, ఈ లైసెన్స్ కానీ వస్తే మనం ట్యాక్సీ జాబ్కి అప్లై చేయొచ్చు అని చూద్దాం. ఫ్రాంక్లిన్ కూడా కొంచెం మనీ సంపాదించాలి, ఎందుకంటే తన దగ్గర కేవలం $18,000 మాత్రం ఉన్నాయి. చూద్దాం, ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి జాబ్స్ ఫ్రాంక్లిన్ చేసి ఒక మంచి పొజిషన్కి వెళ్తారు. అది మీరు చూస్తారు కూడా. ఫ్రాంక్లిన్ రియల్ లైఫ్ మోడ్ సిరీస్ ఇలాగే వస్తుంటాయి గైస్. డైలీ అని చెప్పలేను, కాకపోతే వీడియోస్ మాత్రం వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ వస్తూ ఉంటాయి, ఎందుకంటే నాకు టైం అనేది కుదరదు. సో ఫ్రెండ్స్, మనం ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వట్లేదు, అయినా పర్లేదు. ప్రస్తుతానికి మనం ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుదాం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం ఎక్కువసేపు కార్ని ఆపితే మాత్రం మన లైసెన్స్ కూడా క్యాన్సిల్ అవుతుంది. ప్రీవియస్గా నేను చెక్ చేసినప్పుడు ఒకసారి ఇలాగే ట్రాఫిక్లో ఆగాను, అంతే క్యాన్సిల్ చేసేసారు లైసెన్స్. సో నెక్స్ట్ టైం నుంచి మనం ట్రాఫిక్ రూల్స్ అయితే ఫాలో అవుదాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది రియల్ లైఫ్ మోడ్ కాబట్టి మనం కూడా రియల్గా లైఫ్లో ఎలా ఉంటుందో అలా దాన్నే ఫాలో అవ్వాలి. కాబట్టి మనం నెక్స్ట్ టైం నుంచి ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుదాం. ఇంకా అవ్వలేదా 2 hours? కన్సెప్ట్ ట్రై చేయాలి ఎలాగా. ఇప్పటివరకు అయితే మనం జాగ్రత్తగా ఎటువంటి క్రాష్ లేకుండా వచ్చాం. నెక్స్ట్ టైం నుంచి మాత్రం ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ని ఫాలో చేద్దాం ఫ్రెండ్స్. ఏదైనా ఎమర్జెన్సీ టైమ్స్లో తప్ప మిగతా అన్ని టైంలో అయిపోయినట్టుంది మ్యాక్సిమం. థ్యాంక్ యూ. ఇప్పుడైతే ఫ్రాంక్లిన్కి ట్యాక్సీ డ్రైవర్ లైసెన్స్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో మనం వెళ్ళి జాబ్కి అయితే అప్లై చేద్దాం. ఓ ఓ ఓ ఓ ఫ్రాంక్లిన్ బైక్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇట్స్ రియల్లీ అమేజింగ్. ఇందాక నుంచి మ్యాప్లో అయితే ఏ పాయింట్ సెట్ అవ్వాలి, మళ్ళీ ఒకసారి పెట్టి చూద్దాం. ఫ్రెండ్స్ నెక్స్ట్ గేమ్లో చూద్దాం. ఈ ఎపిసోడ్కి మాత్రం మనం పెట్రోల్ అయిపోయింది ఫ్రెండ్స్, మనం చూసుకోలేదు. షేట్ మ్యాన్, పెట్రోల్ అయిపోయింది ఫ్రెండ్స్. సో రైట్ బడీ, నా దాంట్లో పెట్రోల్ అయిపోయింది. నేను చెర్రీ క్యాన్ తీసుకుని వస్తాను ఫ్రెండ్స్. పెట్రోల్ క్యాన్ తీసుకుని వచ్చి మళ్ళీ మేము కలుస్తాను. ప్రస్తుతానికైతే ఫ్రాంక్లిన్ బండిని తోసుకుంటూ వెళ్ళాలనుకుంటా. మనకి దగ్గరలో ఫ్యూల్ స్టేషన్ ఇక్కడ ఉంది అని. సో మళ్ళీ వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ గేమ్ని కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం పెట్రోల్ బంక్ అయితే వచ్చాం. సో ఫ్యూయల్ నింపుకుందాం కొంచెం. ఓ మ్యాన్, చాలా మనీ అయితే మనకి పెట్రోల్కే పోయింది ఫ్రెండ్స్. మనకు జాబ్ కూడా తెచ్చుకోలేదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే వేపం సెట్ అవుతున్నట్టుంది, నేను చెక్ చేశాను. సో మనకి జీపీఎస్ని ఫాలో అవ్వచ్చు. ఓ బాడీ, స్లో 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 స్లో. గేమ్ కొంచెం అక్కడక్కడ
ఫ్రేమ్ రేట్ తగ్గుతున్నట్టుండవు ఫ్రెండ్స్. ఫ్రేమ్ రేట్ అక్కడ కొంచెం డ్రాప్ అవుతుంది. ఐ థింక్ ఈ హెవీ గ్రాఫిక్స్ వల్ల అనుకుంటా. కానీ నేను మామూలుగా గేమ్ ఆడినప్పుడు మాత్రం నాకు ఎటువంటి ల్యాగ్ ఉండేది కాదు ఫ్రెండ్స్. నాదైతే నా గ్రాఫిక్ కార్డ్ అయితే NVIDIA 1050 Ti ఫ్రెండ్స్. ల్యాగ్ ఏ ప్రసక్తే లేదు. ఐ థింక్ సో ఈ మోడ్స్ వల్ల అనుకుంటా. అంతేకాకుండా ఈ స్క్రీన్ రికార్డర్ వల్ల కూడా కొంచెం గేమ్ ల్యాగ్ అవుతున్నట్టు ఉంది ఫ్రెండ్స్. దాన్ని నేను రానున్న వీడియోస్లో అయితే కొంచెం రెక్టిఫై చేసి కొంచెం బెటర్ క్వాలిటీతో ఉండే స్క్రీన్ రికార్డర్స్ ఏమైనా ఉంటే ఆ సాఫ్ట్వేర్స్ని అయితే ట్రై చేస్తాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ అయితే మనం ఆ ట్యాక్సీ డ్రైవర్ జాబ్ దగ్గరికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి జాబ్ అప్లై చేద్దాం. వస్తుందా రాదో, కానీ లైసెన్స్ అయితే వచ్చింది. చూద్దాం జాబ్ అవుతుందో రాదో. ఐ థింక్ మనం కొంచెం దగ్గరలో ఉన్నాం కాదు. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి జర్నీ అంతా చూపించిన ఫ్రెండ్స్. నేను ఇంకా అక్కడ నేను అక్కడ డైరెక్ట్గా వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ కలుసుకున్నాను. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం అయితే ఇక్కడికి వచ్చేసాం. చూద్దాం జాబ్ వస్తుందో రాదో. అప్లై జాబ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్.